నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. సమాజంలో కొంతమంది జర్నలిస్టులు అవలంబిస్తున్న అనైతిక విధానాల వల్ల నిజమైన జర్నలిస్టుల గౌరవానికి భంగం కలుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మహాసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులకు ఎంతో గౌరవ స్థానం ఉందని తెలిపారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా విస్తృతం కావటం, అందులో కొంతమంది జర్నలిస్టులు వ్యవహరిస్తున్న తీరు వల్ల నిజమైన జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తుందని వివరించారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్న కొంతమంది జర్నలిస్టులను నిజమైన జర్నలిస్టులు అరికట్టాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. సమాజంలో జర్నలిస్టులు తమ ఉనికిని, గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి వారిని దూరం పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జర్నలిజంలో ఆయా సంస్థల యాజమాన్యాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల వాళ్ళు చెప్పిన విధంగానే వార్తలు రాయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. జర్నలిస్టులు చాలామంది ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ జర్నలిజంపై ఉన్న గౌరవంతో అదే రంగంలో కొనసాగుతున్నారని, అలాంటి వారికి ప్రభుత్వ పరంగా సహాయం చేసేందుకు అవకాశం ఉందన్నారు. జర్నలిస్టులు తమ సంస్థలకు వార్తలు అందించడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను అధికారులతో తమకున్న పరిచయాల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలియజేశారు. అనంతరం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు మాట్లాడుతూ తమకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మృతి చెందిన జర్నలిస్టు నరేష్ యాదవ్ కుటుంబానికి అసోసియేషన్ తరపున 50,000 రూపాయల చెక్కును అందజేసిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తన తరపున 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పురుషోత్తం రెడ్డితో పాటు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకులు రవితేజ, రమణారావు, రాజేంద్రనాథ్, సూర్యనారాయణ రెడ్డి, గౌరీతేజ, కాసిం, ఖలీల్, సునీల్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జర్నలిజంలో జర్నలిస్టుకు, నిజమైన జర్నలిస్టులకు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా సోషల్ మీడియా అనేది వచ్చింది. సోషల్ మీడియాలో ఎవడైనా దాంట్లో పెట్టేసి వాడేదో జర్నలిస్ట్ అని చెప్పుకొని నిజమైన మీలాంటి జర్నలిస్టులకు అగౌరవపరిచే విధంగా వెళ్తున్నారు కొంతమంది మూర్ఖులు, వెధవలు. అటువంటి వారిని మీరు అరికట్టకపోతే మీ గొప్పతనం బయటికి రావడం కష్టంగా ఉంటుంది. అందరూ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ మంచివాళ్ళు అన్నాము, అందరూ చెడ్డవాళ్ళు అన్నాము. దాంట్లో కొంతమంది ఊరికి ఒకడున్నా వల్లకాడు అంటాం కదా, ఊరికి అలా ఒకడున్నా చీడపురుగుగా అయిపోతుంటుంది. సో దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీ ఉనికిని కాపాడుకోవాలన్నా, మీ గౌరవాన్ని కాపాడుకోవాలన్నా, మీరు చేస్తున్న జర్నలిజంకి గౌరవం ఉండాలన్నా, మీరు చాలామంది ఒక పూట తిని భోంచేసి ఆ జర్నలిజాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంతో కష్టంగా గౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారి ఉనికి ఉండాలి అంటే అప్పుడు నరేష్ యాదవ్లా వెలుగొల్లి అంటే ఇటువంటి కొంతమందిని చీడపురుగుల్ని దూరం పెట్టే విధానంలో, బ్లాక్మెయిలర్స్ని దూరం పెట్టే విధానంలో ముందుకు రావాలి. మీరు చేతులు కలపాలి. వారేమో సోషల్ మీడియాలో పెట్టుకొని జర్నలిస్ట్ అనుకోవటం, మీకు ఇంకో ఇబ్బందులు కూడా జర్నలిస్టులకు మొదలైంది. అప్పుడు లేని ఇబ్బంది ఇదంతా యాజమాన్యం ఎలా చెప్తే అలా పోవాల్సి వస్తున్నది. వాళ్ళు ఉద్యోగాలు ఉండాలంటే యాజమాన్యం చెప్పినట్లు ఉండాల్సి వస్తుంది. మరి ఇలాంటి సమయాన జర్నలిస్టులు చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి మేము చాలాతో నేను అనుకున్నాను, ఏమైనా మీరు సైడ్ ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు కదా, ఇది ఏం మీకు కడుపు నింపుతుంది, చిన్న వ్యాపారము ఏదో ఒకటి చేసుకోవచ్చు వ్యాపారాలు. మీరు లేదు సార్ దీన్నే నమ్ముకున్నాం, మేము దీంతోనే ఉంటాము అంటారు. మరి వారి బాధలు వినలేక మేము తప్పించుకుని వరకు తిరుగుతుంటాం. ఒకటైతే బాధ, ఇద్దరిదైతే మనం చూడవచ్చు, 20 మందిని అయితే చూడవచ్చు. మెజారిటీ ఆఫ్ దెమ్ జర్నలిస్టులు బాధల్లో ఉంటున్నారు. మరి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం అందరికీ తెలుసు. నరేష్ చౌదరి గారు మరి
ఈరోజు ఆయన లేకున్నా ఆయన వ్యక్తిత్వము, ఆయన సంపాదించిన గౌరవాన్ని మనమంతా గౌరవిస్తున్నాం. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎంతో కష్టం ఆ గౌరవాన్ని పెంచుకునేదానికి. మీరు చాలామంది ఆ గౌరవాన్ని పెంచుకుంటున్నారు. చాలామంది మీరు బాగున్నారు. చాలామంది మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ గుడ్ పీపుల్. సో మీరందరూ ఇలాగే కొనసాగాలి. సో ఇలాంటి సేవలు, చిన్న చిన్న సేవలు, పెద్ద సేవలు అక్కర్లేదు. మీరు మీ చుట్టుపక్కల ప్రజలకు కావాల్సిన కోరికలు మీరు తీర్చగలిగితే అది మీకు నిరంతరం మీకు ఒక సాటిస్ఫాక్షను, జీవితంలో ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్టులు, ఇక్కడ వచ్చిన పెద్దలు అబ్బా తరఫున మరొకరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నాకు తెలిసినంత వరకు జాబ్ అనేటువంటిది మన పెద్దలు మన టీజీ వెంకటేష్ గారికి రుణపడారని చెప్పచ్చు. ఎప్పుడు ఏ సమావేశం జరిగినా సరే, ఏ మీటింగ్ కావాలన్నా కానీ అన్ని రకాల మనకి సహకరిస్తూ తోడ్పడుతూ, మన జర్నలిస్టులు పోయిన అడిగిన వెంటనే తప్పనిసరిగా మీరు చేసుకోండి అని చెప్పి ఇప్పటి వరకు నాకు వచ్చిన ప్రతిసారి, మరి ఇదే మన హోటల్లో రావడం రెండోసారి, మరి ఇన్నిసార్లు వచ్చినా కానీ గత అంతకుముందు 2 సార్లు కానీ ప్రతిసారి మనకి అన్ని రకాల తోడ్పడుతుంటే పెద్దలు వెంకటేష్ గారు మీ అందరితో చప్పటితో ఒకసారి నమస్కరించి కృతజ్ఞతలు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొని వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అసిస్టెంట్ కమాండెంట్ సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన నాటక ప్రదర్శన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో బాపట్ల జిల్లా ద్రోణాదుల పరిషత్ ఆధ్వర్యంలో మాకు స్వాతంత్రం కావాలి అనే నాటికను బాలికలచే ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సుధాకర్ రెడ్డి, సెన్సార్ బోర్డు సభ్యులు టీవీ రంగయ్య, దర్శకులు మహేంద్ర, సినిమా నటి లహరి, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, కళాకారులు దస్తగిరి, మహమ్మద్ మియా, యాగంటీశ్వరప్ప, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొదట మాకు స్వాతంత్రం కావాలి అనే నాటికను ప్రదర్శించారు. ఈ నాటికలో ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య జరిగే పోరాటం, దానికి పరిష్కార మార్గాలను గురించి చక్కగా వివరించారు. అనంతరం భార్యాభర్తలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే అక్కడ వారికి ఎలాంటి సమస్యలు, తగాదాలు ఎదురవుతాయో అనే అంశం ఆధారంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం సీనియర్ కళాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రం ద్వారా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కళాకారులను ప్రోత్సహిస్తున్న తీరును అభినందించారు. ప్రతి వారం నాటకాలను ప్రదర్శించడం వల్ల నాటక రంగానికి పూర్వ వైభవం వస్తుందని తెలియజేశారు. ఇలాంటి నాటకాలను తిలకించడం ద్వారా కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. రష్మిక ఏమనుకున్నావు? నీకు అర్థమవుతుందా? రష్మిక మందర అయినా గాడిదలా ఉన్నావు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు గాను చేపట్టిన జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ ఈ నెల 29వ తేదీ కర్నూలు నగరానికి వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలియజేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, బీజేపీ నాయకుడు విట్టా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయటమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జిల్లాల పర్యటన చేపట్టారని తెలిపారు. రాయలసీమలోని 5 జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 29వ తేదీ కర్నూలులో పర్యటించనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలియజేశారు. అనంతరం నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ మైదానం నుంచి హోటల్ మౌర్యైన్ వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం హోటల్ మౌర్యైన్ ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రసంగిస్తారని తెలిపారు. సో మన రాష్ట్ర అధ్యక్షులు కూడా యంగ్ అండ్ డైనమిక్, వారు చాలా అనుభవస్తులు, సంఘం నుంచి వచ్చారు. పూర్వ మళ్ళీ ఏబీపీ కూడా చాలా ఏళ్ళు పనిచేశారు. సో అంచెంచెలుగా ఎదిగి భారతీయ జనతా పార్టీలో చాలా మంచి పొజిషన్కి వచ్చారు కనుక అందరూ ఆయన చాలా ఎక్స్పీరియన్స్. అది కాక
మా రాయలసీమ, మా స్పెషల్లీ కర్నూలు డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ ఏరియా కనుక చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్ సమస్యలు కూడా ఉన్నాయి. దానికి కూడా మేము మెమరాండం లాగా ఇచ్చి ఖచ్చితంగా వారు కూడా దానికి కూడా మేము ఇది సక్సెస్ఫుల్ చేస్తే ఈ సంతోషంగా వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పి మన ఏరియాలో డెవలప్మెంట్ లాగా చేయాలనేది కోరుతాము. సో ఈ ఈవెంట్కి కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కాక చాలామంది బీజేపీ అభిమానులు కూడా ఉంటారు. వారు కూడా వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేస్తారు. బూత్ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి అనేక మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒక సంకల్పంగా తీసుకున్నారు. ఈ యొక్క 5 జిల్లాల్లో నెంబర్ 1 జిల్లాగా కర్నూలు జిల్లా ఉండాలనే ఒక ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడి వరకు ర్యాలీ దిగ్విజయం చేసుకుని అనంతరం ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తాం. హాల్లో మీటింగ్ ఉంటుంది. 2 హాళ్ళు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. స్క్రీన్ ద్వారా కింద హాల్ మీటింగ్ జరుగుతుంది, పైన డయాస్ పైన అధ్యక్షుల వారు ప్రసంగిస్తారు. అనంతరం భోజనాలు అన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి విజయవంతం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కృత్రిమ మేధస్సుపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన పెంపొందించుకోవాలని చికాగోకు చెందిన రఘు ఆదివేని తెలియజేశారు. ఈ మేరకు నగరంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర శివార్లోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో చికాగోకు చెందిన రఘు ఆదివేని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘు ఆదివేని మాట్లాడుతూ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో తాము గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. దీని ద్వారా కళాశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన కల్పించి వారికి వివిధ ప్రాంతాలలో అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని తమకు కల్పించిన కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. నా పేరు శ్రీ రఘు ఆదివేని ఫ్రమ్ షికాగో. ఇక్కడికి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాము మా టీం కూడా. సో ఇక్కడ ప్రిన్సిపల్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసాము. సో వీఆర్ సెట్టింగ్ అప్ ఏ గ్లోబల్ AI సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్. సో ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఆల్ గెటింగ్ పాస్డ్ అవుట్, వీఆర్ ట్రైంగ్ టు train them in AI and then పైథాన్లో తర్వాత AI కాంపిటెన్స్ సెంటర్లో ట్రైన్ చేసి వాళ్ళని డిప్లాయ్ చేస్తున్నాము హైదరాబాద్లో, బెంగళూరులో. నేను నా ఫ్రెండ్ రమేష్ కుమార్ EAlliance అండ్ నేను ఫ్రమ్ ఏసాఫ్ట్ కన్సల్టింగ్ LLC. శ్రీ గోదాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని శ్రీ లలితాపీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని శ్రీ లలితా పీఠంలో శ్రీ గోదా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో శ్రీ గోదా అమ్మవారికి బ్రహ్మర్షి మామిళ్లపల్లి రాజేష్ శర్మ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, అష్టోత్తర పూజ, తులసిమాల సమర్పణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ లలితా పీఠం పీఠాధిపతి గురు సుబ్రహ్మణ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలే మానవ జీవిత ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. భగవంతుణ్ణి పొందటమే జన్మ సార్థకమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. శ్రీ గోదాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. నంద్యాలలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు లక్ష్మీదేవి అలియాస్ ఫాతిమా కోరారు. తన భర్తకు పెద్దల నుంచి వచ్చిన భూమిని కొందరు వ్యక్తులు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలో భూ అక్రమాలకు పాల్పడుతున్న దళారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నంద్యాలకు చెందిన బాధితురాలు లక్ష్మీదేవి అలియాస్ ఫాతిమా కోరారు. ఫాతిమాకు తన భర్త మహబూబ్ బాషా పెద్దల నుంచి వచ్చిన భూమిని కొందరు వ్యక్తులు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆమె తెలిపారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 82లో 2 ఎకరాల 28 సెంట్ల భూమి ఫాతిమాకు ఉంది.
ఈ పొలానికి సంబంధించి ఫాతిమా కుటుంబ సభ్యులు ముగ్గురికి చెందాలని ఆమె తెలిపారు. ఇందులో తన వాటా మధ్యవర్తులు ఫేక్ డాక్యుమెంట్లతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని ఆమె తెలిపారు. ఈ విషయంలో నంద్యాల తాలూకా పోలీసులు స్టేషన్లో కేసు నమోదు అయిందని అన్నారు. పోలీసులు మత పెద్దలు సహకరించి తనకు ఏదో విధంగా న్యాయం చేయాలని ఆమె కోరారు. నంద్యాల చాపరేవుల రామ మద్దిలేటి, కాంతినగర్ శివనాగిరెడ్డి, భీమవరం మద్దిలేటి రెడ్డి, లక్ష్మమ్మ, నంద్యాల రామకృష్ణ, రంగనాథ్, మళ్ళా నంద్యాల పురుషోత్తమ్ రెడ్డి, నాగార్జున రెడ్డి, వీళ్ళందరి ద్వారా 3 సంవత్సరాల నుంచి నేను చాలా నరకం అనుభవించిన. నన్ను రకరకాలుగా హింసించినారు. పంచాయతీకి రమ్మంటారు, డబ్బులు కట్టిస్తామంటారు. సరే నేను ఒప్పుకున్నా. మళ్ళీ ఇంకొకరికి మారుస్తారు, వాళ్ళకి 25 సెంట్లు, వాళ్ళకి 25 సెంట్లు, ఇట్లా అన్నీ చేసినా కూడా నేను సెంట్ల నుంచి కదలలేదు. ఇంకా కేసు ఎఫ్ఐఆర్ అయింది, రాజుకి రమ్మంటున్నారు. నేను రాజుకి రానని చెప్పినాను. 2 సిఐ గారు ఎస్ఐ గారు కూడా మాట్లాడినారు. నేను రాజుకి రాను, నాకు పొలం న్యాయం చేయమని అడిగినాను. అడిగితే వాళ్ళు లేదమ్మా ముందు కేసు వెనక్కి తీసుకో, ఆ తర్వాత నీకు న్యాయం జరుగుతుందంటే నేను వినుకోలేదు. కేసు అయితే అట్లే ఉంది. వాళ్ళు సరే కోర్టుకు పంపిస్తామమ్మా ఛార్జ్ షీట్ వేసి అన్నారు. అదేమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు నేను అదే పొలంలోనే నేను కొట్టం వేసుకున్నా. నా పిల్లలు దూరంగా ఉంటారు కాబట్టి నాకు ఉండడానికని నేను కొట్టం వేసుకున్నా. ఇప్పుడు ఈ మీడియా మూలంగా మీడియా పరంగా నేను అడిగేది ఏంటంటే సహాయము, ఇందులో మా ఆయన వాటా నా పిల్లలకు రావాలా, మా ఆడపిల్లల వాటా వాళ్ళు తీసుకోమను, నేను కాదన్నాను. ఇది న్యాయబద్ధంగా అందరి సమక్షంలో పోలీస్ స్టేషన్లో అయినా పర్వాలే, కోర్టుకు పోదామన్నా నేను సేనలను ఉంటా, మీరు సేనలను ఉండాలి. ఎన్నేళ్ళ కన్నా దిగని ఎవరి భాగం వాళ్ళు తీసుకున్నాం. నేను కలెక్టర్ మేడాన్ని, నంద్యాల కలెక్టర్ మేడాన్ని కూడా కోరుకుంటున్నా, ఎస్పీ సార్ని కూడా కోరుకుంటున్నా, మీ సమక్షంలోనే ఆ మద్దిలేటి తాలూకా స్టేషన్లో దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఇంకా నేను చెప్పకూడదు. ఎవరుని డబ్బులతో మేనేజ్ చేసుకుంటున్నాడు కాబట్టి దయచేసి ఈ భూ కబ్జాలను నంద్యాలలో తగ్గించి నాకు మీడియా వాళ్ళే సాయం చేయాలని, నా పొలం నాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను. మనిషి కాలేయానికి సంబంధించిన హెపటైటిస్ వ్యాధి నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకంగా మారుతుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మనిషి కాలేయానికి సంబంధించిన హెపటైటిస్ వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా హెపటైటిస్లో వైరల్, నాన్ వైరల్ హెపటైటిస్లు ఉంటాయని చెప్పారు. కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల హెపటైటిస్ ఏ, ఈ వ్యాధి వ్యాప్తి చెందుతాయని తెలిపారు. హెపటైటిస్ బి, సి, డి వైరస్లలో డి వైరస్ అరుదుగా కనిపిస్తుందని వివరించారు. హెపటైటిస్ సి రక్త మార్పిడి వల్ల వస్తుందని తెలిపారు. నాన్ వైరల్ హెపటైటిస్ డ్రగ్స్, ఆల్కహాల్, ఉబకాయం, డయాబెటిక్ తదితర అలవాట్లు, వ్యాధులు ఉన్నవారిలో వస్తుందని తెలిపారు. ఎలాంటి హెపటైటిస్ అయినా నిర్లక్ష్యం చేస్తే అది లివర్ సిరోసిస్ వంటి ప్రాణాంతక దశకు చేరుకుంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ హెపటైటిస్ లక్షణాలు కనిపిస్తే నిర్ధారణ పరీక్షలను చేసుకోవటం మంచిదని తెలిపారు. ఎక్సర్సైజ్ బాగా చేయాలి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కాఫీ కూడా చాలా మంచిది లివర్కు, ఆల్కహాల్ అట్లాంటివి వాడకూడదు. తర్వాత డ్రై ఫ్రూట్స్, నట్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇట్లాంటివి తింటూ వెయిట్ రిడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. వెయిట్ రిడక్షన్ ఈ లివర్ ప్రాబ్లమ్స్లో కాబట్టి ముఖ్యంగా ఫ్యాటీ లివర్ డిసీజ్కి అయితే అవి చేసుకోవాలి. ఆల్కహాల్ లివర్ డిసీజ్కి అయితే ఆల్కహాల్ తప్పనిసరిగా ఆపడం అనేది చాలా చాలా అవసరము. ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్ స్టేజ్ మారే కొద్దీ ట్రీట్మెంట్ కూడా ప్రాబ్లం కావచ్చు. కాబట్టి ఫ్యాటీ లివర్ స్టేజ్లోనే ఆల్కహాలిజంను ఆఫ్ చేయగలిగితే వాళ్ళు ధన్యులు. వాళ్ళే కాకుండా ఆల్కహాలిక్ హెపటైటిస్ స్టేజ్లో కూడా వాళ్ళు ఆఫ్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా నార్మల్ అయిపోతారు. సిరోసిస్ స్టేజ్లో అంటే కొంత కష్టం కావచ్చు, కానీ అప్పుడు కూడా ఆల్కహాల్ ఆపితే వాళ్ళు రికవర్ అవుతారు. వేరే బీసీ అనేటివి అర్లీ దశలో గుర్తిస్తేనే మనం వాటికి కొంచెం మంచిగా వైద్యం చేయగలము. సిరోసిస్ ఆ స్థాయి దాటినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ను తప్పనిసరిగా వాళ్ళ లిస్టులో చేర్చుకొని చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా నేను చెప్పేది ఏమంటే, ఏ వైరస్ ఈ వైరస్ కలుషితమైన నీటి ద్వారా, ఆహారం ద్వారా ఇట్లా వస్తున్నది కాబట్టి ఫస్ట్ శుభ్రమైన నీరు తాగడం వలన,
స్టెరైల్ వాటర్ తాగడం వలన, ఫుడ్ రెస్ట్రిక్షన్, ఫుడ్ జాగ్రత్తగా ఉండడం వలన వాటిని అవాయిడ్ చేసుకోవచ్చు. హెపటైటిస్ బి, సి వాటిని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్ బాబు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని బంగారుపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దాత శంకరప్ప సౌజన్యంతో ఏర్పాటు చేసిన భోజనం ప్లేట్లు, మంచినీటి గ్లాసులను ఆయన పంపిణీ చేశారు. నగరంలోని బంగారుపేటలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కోసం రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శంకరప్ప సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్లేట్లు, మంచినీటి గ్లాసులను కర్నూలు రూరల్ తహసీల్దార్ రమేష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం శంకరప్ప భోజనం ప్లేట్లు, మంచినీటి గ్లాసులను అందజేయటం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు సహాయం చేసేందుకు దాతలు మరింత మంది ముందుకు రావాలని ఆయన సూచించారు. అనంతరం దాత శంకరప్ప మాట్లాడుతూ విద్యార్థుల అవసరాన్ని గుర్తించి తన వంతుగా ఈ సహాయాన్ని అందజేశానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని, అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల జిల్లా కోఆర్డినేటర్ లాగిన్లో వారం రోజుల నుండి, డిఎస్డిఓ లాగిన్లో 13 రోజుల నుండి అర్జీలు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కర్నూలు లాగిన్లో 11 రోజుల నుండి, కర్నూలు అర్బన్ తహసీల్దార్ లాగిన్లో వారం రోజుల నుండి ఒక్క అర్జీ, ఆదోని సబ్ రిజిస్ట్రార్ లాగిన్లో వారం రోజుల నుండి అర్జీలు చూడకుండా పెండింగ్లో ఉన్నాయని అన్నారు. లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 13, పత్తికొండ ఆర్డీఓ వద్ద 6, కర్నూలు ఆర్డీఓ వద్ద 7, సర్వే ఏడీ, డిఎస్డిఓ, కర్నూలు మున్సిపల్ కమిషనర్, డిఆర్డీఏ పీడీ, హౌసింగ్ పీడీ, మెప్మా పీడీ, ఇరిగేషన్ ఎస్ఈ, వక్ఫ్ బోర్డుల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్లో ఉన్న వాటిని గడువు లోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే అర్జీలు రీఓపెన్ లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నగరపాలక సంస్థ పలు చర్యలు చేపడుతుందని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలియజేశారు. తాము చేపట్టనున్న కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన సూచించారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ నగరాన్ని అందంగా తీర్చిదిద్దటంతో పాటు నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ముఖ్యంగా నగర ప్రజలకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగే సమయంలోనే పేర్లు మార్పిడి చేసేందుకు వీలుగా ఆటో మ్యూటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. అలాగే నగరంలోని మురికి నీటి కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా ప్రధాన కాలువల్లో టెండర్ల ద్వారా పూడిక తీసివేస్తామని, చిన్న చిన్న కాలువల్లో పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. అలాగే నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా పెద్ద చెట్లను ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోని 8 పార్కులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో పాటు నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు తమ వంతు చర్యలు చేపడుతున్నామని, ప్రజలు కూడా తమకు సంపూర్ణ సహకారం అందించాలని చెప్పారు. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి తమ సిబ్బందికి అందజేయాలని అన్నారు. అలాగే పేదరికం లేని ఆంధ్రప్రదేశ్, పేదరికం లేని కర్నూలు లక్ష్యంగా P4 విధానాన్ని దాతలు సహకరించాలని చెప్పారు. దీంతో పాటు నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా జోనింగ్ రెగ్యులరైజేషన్ విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు మీ అందరి దృష్టిలో తీసుకురావడం ఏంటంటే, సుపరిపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము మీ అందరికీ
అనుకూలమైనటువంటి అందుబాటులో ఉన్నటువంటి పరిపాలన అందించే క్రమంలో ఆగస్టు 1వ తారీఖు నుంచి మన కార్పొరేషన్లో ఆటోమిటేషన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ రిజిస్ట్రేషన్ లావాదేవీలు ముగిసేటప్పుడే మీకు ఈ పేరు మార్పిడి అనే కార్యక్రమం కూడా అక్కడికక్కడే జరిగిపోయి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ట్రైనింగ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మరియు మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి రెవెన్యూ అంటే ట్యాక్స్ సెక్షన్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా 1వ తారీఖు నుంచి మీకు మీ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడే ఆటోమిటేషన్ చేయడం ద్వారా మీరు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేయటం జరుగుతుంది. మొత్తం డ్రైన్స్ క్లియర్ అయ్యేటట్టు అంటే 6 రోజుల వ్యవధిలో ఈ ఉన్నటువంటి డ్రైన్స్ మొత్తాన్ని 6గా డివైడ్ చేసుకుంటూ ప్రతిరోజు కొంత భాగాన్ని కంప్లీట్ చేయడం ద్వారా ప్రతి వారము మీకు మీ డ్రైన్స్ క్లీన్ అయ్యే విధంగా ఆ ప్రోగ్రామ్ను చాకౌట్ చేయడం జరిగింది. ఈ డ్రైన్స్ క్లీన్ చేసినప్పుడు మీ సంతకాలు కూడా అడగడం జరుగుతుంది. దయచేసి మీ ఏరియాలో సక్రమంగా డ్రైన్స్ క్లీన్ అయిన తర్వాత మీరు సంతకాలు చేసి సహకరించండి. ఈ మధ్య రివ్యూస్లో కూడా శానిటేషన్లో మనకు అనుకున్నంత మంచి మార్కులు రావట్లేదు. కాబట్టి దీనికి పట్టణ ప్రజలు మనకు సహకరించాల్సింది ఏంటంటే వేరియస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసుకొని మా ఎంప్లాయీస్కి ఇవ్వడం ద్వారా మీరు దీనికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. పేదరికం లేని రాష్ట్రంగా, పేదరికం లేని నగరంగా మనల్ని తయారు చేసుకోవడం కోసం, ముఖ్యంగా పట్టణాల్లో నగరాల్లో కూడా ఇటువంటి వాతావరణాన్ని తెలియజేయడం కోసం ఈరోజే జిల్లా కలెక్టర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇచ్చిన స్ఫూర్తి మరియు ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిర్దేశాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్ఫూర్తితో మీరు కూడా తగినంత స్ఫూర్తి పొంది ఈ యొక్క నిరుపేదలుగా ఉన్నటువంటి వారికి తగిన అవసరమైనటువంటి సహకారాలు అందించడం ద్వారా మీరు సమాజ అభివృద్ధి కోసం, నగర అభివృద్ధి కోసం మీలో ఉన్నటువంటి దానగుణాన్ని బయట తీసి ఆ దానగుణము లేదా ఆ దాతృత్వము లేదా ఆ సహాయత అనేది ఎన్నో రూపాలుగా ఉండొచ్చు. ద్రవ్య రూపంలోనే కాకుండా మాట సహాయం కానీ, అవకాశాల రూపంలో కానీ, లేదా మీకు చేతనైన సహాయం చేయటం ద్వారా కానీ ఈ యొక్క పేదలందరినీ కూడా ఉద్ధరించే కార్యక్రమం, బృహత్ కార్యక్రమంలో పేదలు లేని ఆంధ్రప్రదేశ్గా, పేదలు లేని కర్నూలుగా తీర్చిదిద్దడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ జోనింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ మధ్య ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు, అనవసరమైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. సమయానికి వెళ్ళలేకపోవటం, ఉన్నటువంటి పరిస్థితులు చిరాగ్గా తయారవుతున్నాయి. దానికోసమని జోనింగ్ రెగ్యులేషన్స్తో గ్రీన్, అంబర్, రెడ్ జోన్లుగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుకూలంగా మనము టౌన్ను గవర్నమెంట్ రూల్స్కి అనుగుణంగా మనం విభజించడం జరుగుతుంది. ఎక్కడైతే రెడ్ జోన్లో వ్యాపారాలు, తోపుడు బండ్లు, వీధి వ్యాపారాలు చేయటం ద్వారా ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నటువంటి అటువంటి వాటిని అవాయిడ్ చేద్దాం. గ్రీన్, అంబర్ జోన్స్లో ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా మనము ట్రాఫిక్ను సాఫీగా సాగడం కోసం ఈ యొక్క మీ తోపుడు బండ్లు ఇలాంటి వాటిని అవసరమైన ప్రజల అవసరాలకు అనుగుణంగా అక్కడ వ్యాపారాలు చేసుకునే అవకాశం ఇవ్వడం కోసం అనేక నియమ నిబంధనలకు అనుగుణంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరు శాసనసభ్యులు, గౌరవ అమాత్యులు, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు, మన కార్పొరేటర్లు అందరూ కూడా మన మేయర్ గారు వీరు చేస్తున్నటువంటి కృషికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. ఇవి ఇవాల్టి అప్డేట్స్. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. నమస్తే.